విశాఖ స్టీల్ ప్లాంట్ వాస్తవంగా ఎలక్షన్స్ ముందు నుంచి ఉద్యమం జరుగుతుంది, గత 3-4 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. అది ప్రైవేట్ అయిపోతుంది అన్నటువంటిది ఇదంతా. తాజాగా కుమారస్వామి ఒకప్పుడు తెలుగుదేశం పార్ట్నర్ లేదా తెలుగుదేశం సహకారంతో కుమారస్వామి వాళ్ళ నాన్న దేవగౌడ అక్కడ రాజ్యం ఏలగలిగారు, ప్రధానమంత్రి కాగలిగారు. అయితే ఆ తర్వాత 2018 ఎన్నికలప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది కర్ణాటకలో తప్పించి కుమారస్వామి వాళ్ళ పార్టీకి ఏం మద్దతు ఇవ్వలేదు. అయినా స్నేహహస్తం మాత్రం ఇద్దరికి బాగానే ఉంది. తాజాగా ఇప్పుడు ఆ జేడీఎస్ కూడా కూటమిలో కలిసిపోయింది. ఏదైతే కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి, కేంద్ర మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా కుమారస్వామి ఉన్నారు. తాజాగా ఆయన సహచర మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ ఆంధ్రాకి సంబంధించిన నరసాపురం ఎంపీతో కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సందర్శించిన సందర్భంగా తెలుగుదేశానికి ఒక అయాచిత వరం పూర్తిగా ప్రశంసిస్తూ వచ్చారు. లోకేష్ అనేక సార్లు మాట్లాడారు నాతో, అట్లాగే చంద్రబాబు కూడా అర్ధరాత్రి పూట్ల కూడా మాట్లాడారు నిర్మలా సీతారామన్తో కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏదైనా చేయమని వాళ్ళు చెప్పడం వలన, అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల ఇదంతా సాధ్యమైంది అన్నటువంటి చెప్పారు. అయితే ఫస్ట్ అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెయిన్ చైల్డ్, తర్వాతన అమిత్ షా చెప్పుకొచ్చారు, అట్లాగే ప్రభుత్వం మేమందరం కలిసి ఆలోచించాం అని చెప్పినటువంటి దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ మాతో మాట్లాడారు, ఇటు వీళ్ళు మాట్లాడారు అని చెప్పింది, ఇదంతా కూడా చెప్పుకొచ్చారు, అందరం కలిసి చేశాం. కానీ ఇది ఇప్పుడు హైలైట్ అయింది. కుమారస్వామి చంద్రబాబు వల్లనే ఇదంతా చేసాం, ఇది లేకపోతే లోకేష్ వల్లనే ఇదంతా చేశామని చెప్పారన్నటువంటిది మాత్రమే హైలైట్ అయింది. అంటే కుమారస్వామి ద్వారా భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేటటువంటి వార్తల సమాహారం నడిచింది.